ఎక్కువ శాతం మంది లాభార్జనే ధ్యేయంగా చూసుకునే ఈ రోజుల్లో ప్రకృతి ఉత్పత్తులు పండిస్తున్న ఒక సాధారణ రైతు వ్యక్తిగతంగా తను లబ్ధి పొందడమే కాకుండా పరోక్షంగా ఆరోగ్యవంతమైన భారతావని కోసం తన వంతు సహకారం అందిస్తున్నారు. రైతు సుధాకర్ తనకున్న 2 ఎకరాలకు గాను 9 ఏళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. అందరికి నమస్కారం. నా పేరు ఎన్ సుధాకర్, కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామం. నేను ప్రకృతి వ్యవసాయం 2015 నుంచి చేస్తున్నాను. నాకున్న 2 ఎకరాల పొలంలో 1 ఎకరా చెరుకు వేశాను, 1/2 ఎకరా జామ పెట్టాను, 1/2 ఎకరా ఏటీఎం మోడల్ వేశాను. ఈ ఏటీఎం మోడల్ వేయబట్టి 4 సంవత్సరాలు అయిపోయింది. ఇది 5వ సంవత్సరం కూడా వేశాను. ఈ క్రమంలో పిఎండిఎస్తో సాగు ప్రారంభించి కొనసాగింపుగా ఈ పంటలు వేసుకుంటున్నారు. ఈ ఏటీఎం మోడల్లో ప్రధాన పంటగ వంగ వేసుకోవడం జరిగింది. గడ్డ జాతి ఆకుకూరలు, తీగ జాతి కూరగాయలు, వంగ, టమోటా, మిర్చి, బెండ, గోరుచిక్కుడు వేసుకోవడం జరిగింది. ఈ ఏటీఎం మోడల్లో ఎర్ర పంటగా ఆమ్లము, బంతి, నువ్వులు, అక్కడక్కడ సజ్జలు కూడా వేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సాగు చేసే భూమిని దుక్కి చేసి ఏటీఎం పద్ధతి సాగుకు బెడ్స్ సిద్ధం చేసుకున్నారు. వీటిలో భారీ సహకారంతో కూరగాయలతో పాటు ఇతర పంటల విత్తనాలు నాటుకున్నారు. దీంతో పాటు అవసరమైన సమయాల్లో నీరు అందించి పంటలను రక్షించుకుంటున్నారు. వీటిలో 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పారిస్తున్నారు. ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు. నేను ఈ ఏటీఎం మోడల్ వేసిన 15 రోజులకు ఒకసారి నీటి ద్వారా జీవామృతం పారేయడం జరుగుతుంది. అదేవిధంగా ద్రవ జీవామృతం కూడా పిచికారీ చేయడం జరుగుతుంది. ఈ పంటలో ఉండే తెల్లదోమ, పచ్చదోమ, పిల్ల పురుగు ఉన్నట్లయితే గాన నేను 15 రోజులకు ఒకసారి నీమాశ్రం పిచికారీ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను సేకరించి ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగిలిన వాటిని అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత ఇచ్చి విక్రయిస్తున్నారు. నెరవాటి సుధాకర్ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా పండినటువంటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఎంతో ఆరోగ్యకరమైనవని, సురక్షితమైనవని, వాటి ద్వారా పోషక విలువలు మరి ఎంతో విలువైనవని తెలియజేయడంతో పాటు మరి మా యొక్క వంట ఏజెన్సీ వారికి కూడా వారిని పరిచయం చేయడం జరిగింది. తద్వారా వంట ఏజెన్సీ వారు కూడా ఉపయోగిస్తూ వాటి ద్వారానే వంట చేయడం ద్వారా ఈరోజు పిల్లలు ఎంతో రుచికరంగా ఉంది అని చెప్పి పిల్లలు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. గత 6 నెలల నుంచి మేము ఈయన ద్వారానే మరి కూరగాయలు తెప్పించుకొని మరి మా ఇంటిలో కూడా ఉపయోగించుకుంటున్నాం. వీటికి మించి అదనంగా సమకూరిన వాటిని ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న మోటార్ సైకిల్పై గ్రామాల్లో అమ్మకాలు చేస్తున్నారు. ఈ ఏటీఎంలో పండిన కూరగాయలు, ఆకుకూరలు ప్రతిరోజు కోసి మా ఊరిలో ఇంటి దగ్గర అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా నేను బైక్ మీద చుట్టుముట్టు పక్కన ఉన్న గ్రామాలకు వెళ్ళి అమ్ముకొని రావడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల నాకు ప్రతిరోజు
రూపాయలు ఆదాయం వస్తుంది. దీంతో పాటు ఈ పంటల నుంచి లభ్యమైన పశుగ్రాసాన్ని పశువులకు మేతగా అందిస్తున్నారు. ఈ క్రమంలో పంట పూర్తయిన చోట వేరే పంట రిలోషేయింగ్ చేసుకొని ఏడాది పొడవునా దిగుబడి వచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఏళ్ల తరబడి ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి సారవంతంగా మారుతోంది. అదేవిధంగా వానపాములు సైతం వృద్ధి చెందుతున్నాయి. దీనికి అదనంగా ఈ పంటల్లో జీవ వైవిధ్యం విస్తరించి తేనెటీగలు చిలుకలతో ఈ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఈ ప్రయోజనాన్ని తనొక్కడికే పరిమితం కాకుండా తోటి రైతులు అనుసరించే విధంగా ఈ పంటలపై అవగాహన చేస్తున్న సుధాకర్ ఈ పద్ధతి సాగును ప్రోత్సహిస్తున్నారు. నేను ముందు వ్యవసాయం చేసినప్పుడు కెమికల్ వాడేవాడిని. ఆరోగ్యం బాగుండేది కాదు. గ్యాస్ ట్రబుల్, మోకాలు నొప్పులు, తలనొప్పి ఇదల్లా ఉండేది. అయితే నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల, ఈ మోడల్ వేయడం వల్ల, ఈ కషాయాలు వాడడం వల్ల ఈ పంటలు తిని ఆరోగ్యం బాగుంది. అదేవిధంగా భూమి ఆరోగ్యం కూడా బాగుంది.